హలో ఫ్రెండ్స్, ఆర్ఎస్ ట్యూటోరియల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన పట్టభద్రుల ఎమ్మెల్సీకి సంబంధించి మాట్లాడుకుంటున్నాం. సో ఈ ఎమ్మెల్సీ ఓటర్గా మనం ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనే అంశాన్ని చూస్తే మనం ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మనము గతంలో అప్లై చేసుకున్నప్పటికీ అది ఇప్పుడు మన ఓటర్ లిస్టులో పేరు ఉండదు. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ సంబంధించి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ మళ్ళీ కొత్తగా అప్లై చేసుకున్న వారి పేర్లు మాత్రమే ఓటర్ లిస్ట్లో ఉంటాయి కాబట్టి దీన్ని గమనించాలి. సో ఫ్రెండ్స్, ఇక్కడ 4 కీలకమైన పాయింట్లు ఏం చూద్దాము. మన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి ఈ కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాల వారికి సంబంధించిన ఎలక్షన్ ఇది. ఈ జిల్లాల వారు మాత్రమే అప్లై చేసుకోవాలి. సో అప్లై ఆన్లైన్ చేయొచ్చు, ఆఫ్లైన్ చేయొచ్చు. బట్ ఆఫ్లైన్ కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది మనకు పోయి ఇవ్వడం. అదంతా ఆన్లైన్ అనేది చాలా ఈజీగా మిస్టేక్ లేకుండా మొబైల్ ద్వారా 5 నిమిషాలు అప్లై చేసవచ్చు. ఇప్పుడు మనం ఆ ప్రాసెస్ని చూడబోతున్నాం. సో ఆ తర్వాత ఏంటంటే, మనం నవంబర్ 1, 2021 కంటే ముందే మనం పట్టభద్రులై ఉండాలి. ఆ తర్వాత పట్టభద్రుల్లో ఎవరు అర్హులు అంటే, డిగ్రీ లేదా డిప్లొమా ఉన్నవాళ్ళు ఎవరైనా ఈ డేట్ లోపు నవంబర్ 1, 2021 లోపు పట్టభద్రులైన వారు మాత్రమే దీనికి అర్హులు. సో ఫ్రెండ్స్, ఇక మనం ఈ ప్రొసీజర్లోకి వెళ్తాము. మనం గూగుల్లో CEO తెలంగాణ అని కొడితే ఈ విధంగా CEO తెలంగాణ ఈ ఫస్ట్ ఒకటి వస్తుంది సజెషన్. ఈ మనం ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా అయితే మనకు వెబ్సైట్ వస్తుంది ఫ్రెండ్స్. ఈ వెబ్సైట్ని మనం కొంచెం స్క్రోల్ చేస్తే ఇక్కడ పింక్ కలర్లో ఉంది కదా, ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ అండ్ టీచర్స్ అని. సో ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ అండ్ టీచర్స్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ అంటే మన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, టీచర్స్ ఎమ్మెల్సీ రెండింటికి నోటిఫికేషన్ వచ్చింది. సో మనం రెండింటికి సేమ్ ప్రాసెస్ ఉంటుంది. ఇక్కడ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి మనకు ఫామ్ 18 ఉంటుంది, టీచర్ ఎమ్మెల్సీకి ఫామ్ 19 ఉంటుంది, రెండింటికి డిఫరెన్స్. సో ఇప్పుడు మనం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి అప్లై చేయాలి కాబట్టి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఫామ్ 18 దగ్గర అప్లై ఆన్లైన్ అని క్లిక్ చేస్తే సో మనకి అయితే ఈ విధంగా వస్తుంది, అప్లై ఆన్లైన్. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనకైతే ఫామ్ ఓపెన్ అవుతుంది. ఫామ్ ఓపెన్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా మనం ఫుల్ డీటెయిల్స్ ఫిల్అప్ చేసుకుంటూ పోవడం. సో మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ ఈ కాన్స్టిట్యున్సీలు మనకు ఈ జిల్లాలో ఏ జిల్లా, ఇప్పుడు కొత్త జిల్లాలు అన్నీ ఉంటాయి కదా, ఇప్పుడు డివైడ్ అయినాయి. సో ఈ అన్ని జిల్లాలు కూడా ఈ జిల్లాల పరిధిలోకి వస్తే ఇక్కడ మన కొత్త జిల్లా ఏదైనా సెలెక్ట్ చేసుకోవాలి. సో ఆ విధంగా ఫ్రెండ్స్, తర్వాత నెక్స్ట్ వచ్చేసి మన అప్లికేషన్ చేస్తున్నాం కాబట్టి మన డీటెయిల్స్, మన నేము, మన సర్నేము, అదేవిధంగా మన రిలేటివ్స్ నేమ్ కూడా ఇవ్వాలి. ఇక్కడ స్టార్ మార్క్స్ ఉన్నాయి కదా, ఇవి మాత్రం 100% రెడ్ కలర్లో ఉన్న స్టార్ మార్క్ ఉన్నాయి, పక్కా ఫిల్అప్ చేయాలి. తర్వాత మన రిలేటివ్ యొక్క సర్నేమ్, మనం ఫాదర్ నేమ్ రాస్తాం. అమ్మాయిలు అయితే పెళ్ళి కాని వాళ్ళు ఫాదర్ నేమ్ రాస్తే, పెళ్ళైన వాళ్ళు హస్బెండ్ నేమ్ రాస్తారు. సో చూసుకోవాలి. ఆ తర్వాత జెండర్, డేట్ ఆఫ్ బర్త్, క్వాలిఫికేషను, ఆక్యుపేషన్ ఇప్పుడు ఏం చేస్తున్నాం. సో ఆ తర్వాత ఇవన్నీ తెలుగులో కూడా ఎంటర్ చేసుకోవాలి. మనం తెలుగులో మొబైల్ ద్వారా చాలా ఈజీగా తెలుగులో ఎంటర్ చేసుకోవాలి. కొన్నిసార్లు డైరెక్ట్ ట్రాన్స్లేషన్లో ఏమవుతుందంటే మిస్టేక్స్ వస్తాయి ఫ్రెండ్స్. ఆ తర్వాత డిజేబిలిటీ, మనకి ఏమైనా హ్యాండిక్యాప్డ్ ఏమైనా ఉంటే మనం ఏ పరిధిలోకి వస్తాము అనేది ఇక్కడ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత అదర్ డీటెయిల్స్ అంటే మన ఆర్డినరీ రెసిడెన్స్ సంబంధించి మన హౌస్ నంబరు, మన లొకాలిటీ ఏరియా ఏది, తర్వాత మన విలేజ్ ఏది, అదేవిధంగా పోస్ట్ ఆఫీస్ ఏదనేది, తర్వాత మండలు తాలూకాకు సంబంధించిన మండలికి సంబంధించిన ఏ మండలి అనేది మనము ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత మన పిన్ కోడ్ ఉంటుంది. సో ఈ విధంగా ఇది ఒక సెక్షన్. ఆ తర్వాత మనం ఆల్రెడీ మన అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ అంటే ఎమ్మెల్యే ఎలక్షన్లో మనం ఓటేస్తాం కదా, ఆ ఓట్ మన ఎపిక్ యొక్క నంబరు, దాని డీటెయిల్స్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. అయితే ఇక్కడ స్టార్స్ లేవు కాబట్టి మనం ఖచ్చితంగా ఎంటర్ చేయాల్సిన అవసరం అయితే ఏం లేదు. బట్ ఏదేమైనా మనకైతే ఆ కార్డు, ఓటర్ కార్డు ఉంది ఎమ్మెల్యే ఎలక్షన్ కాబట్టి దాని డీటెయిల్స్ ఎంటర్ చేస్తే బాగుంటుంది. సో ఒకవేళ మనకు తెలియలేదు అనుకో, మన ఎమ్మెల్యే ఎలక్షన్ సంబంధించిన ఓటర్ నెంబర్ తెలియకపోతే మనకి ఇక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. సో ఎపిక్ ద్వారా సెర్చ్ చేయొచ్చు. డైరెక్ట్ నెంబర్ ఎంటర్ చేసి, స్టేట్ ఎంటర్ చేస్తే ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేస్తే ఇది వచ్చేస్తుంది. లేకుంటే మన డీటెయిల్స్ ఎంటర్ చేసి చేయొచ్చు డీటెయిల్స్ అన్నీ. లేకపోతే మన మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేస్తే మనకు సంబంధించి మన మొబైల్ నెంబర్కి OTP వస్తుంది. ఆ విధంగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఆ విధంగా అయిపోయిన తర్వాత మన ఆధార్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. ఆ తర్వాత మన గ్రాడ్యుయేట్, డిప్లొమా చేసాము అనేది రాయాలి. సో మనం ఏ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ చేసాము, ఆ తర్వాత యూనివర్సిటీ నేమ్ తెలుగులో కూడా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఆ తర్వాత ఇక్కడ ఒకటి ఏముందంటే మన డిప్లొమా సర్టిఫికేట్ ఉంది కదా, సో దానికి సంబంధించి కూడా మనం ఇక్కడ ఎక్కడి నుంచి అయితే తీసుకున్నాం అనేది మనం సెలెక్ట్ చేసుకుంటాం ఆప్షన్స్.
ఆ తర్వాత మన ఫోటో అప్లోడ్ చేయాలి, 100 KB కంటే తక్కువ ఉండాలి. తర్వాత మన సర్టిఫికేట్ గ్రాడ్యుయేషన్ సంబంధించి అది 200 KB వరకు ఉండొచ్చు. సో ఆ విధంగా ఇక్కడ ఒకటి ఆల్రెడీ టిక్ చేసి ఉంది కదా ఫ్రెండ్స్, ఈ ఫీల్డ్ మై నేమ్ హ్యాస్ నాట్ బీన్ ఇంక్లూడెడ్ ఇన్ ద ఎలక్టోరల్ రోల్ ఫర్ ఎనీ అదర్ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ, లేకపోతే ఇది. సో ఆల్రెడీ ఎక్కడ మనది ఫిలప్ చేసి లేదు కాబట్టి మనం అది సెలెక్ట్ చేసుకుంటాం. సో ఆ తర్వాత మనం ఏం చేస్తామంటే ఫ్రెండ్స్, మన మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి ఎంటర్ చేస్తాము. ఇదంతా అయిపోయిన తర్వాత లాస్ట్కి మనం ఇక్కడ ఉన్న క్యాప్చా 63279 ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే ఫామ్ ఫిలప్ అయిపోతుంది. సో ఈ విధంగా ప్రతి ఎలక్షన్కి ముందు నోటిఫికేషన్ రాగానే ముందు అప్లికేషన్ చేసుకోవడానికి అయితే డేట్ ఇస్తారు, ఆ డేట్లోపు చేసుకోవాలి. ఇదంతా అయిన తర్వాత మిగతా ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఓవరాల్గా చెప్పేది ఏంటంటే మనకు ఈ 4 అంశాలు ప్లస్ ప్రతి సంవత్సరము ఈ నోటిఫికేషన్ వచ్చిన ప్రతిసారి ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవాలి. సో దీన్ని అయితే దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఇన్ టైంకి అప్లై చేసుకొని ఓటు అయితే నమోదు చేసుకోండి. ఓటర్గా మనం నమోదు అయితేనే మనం ఓటేసే అవకాశం ఉంటుంది. సో ఫ్రెండ్స్, మన ఈ ఛానల్ని మొదటిసారి సందర్శిస్తున్నారు, ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఆర్ఎస్ ట్యూటోరియల్ యూట్యూబ్ ఛానల్లో సో మన విద్యా ఉద్యోగ సమాచారం అనేది ఎప్పటికప్పుడు అందుబాటులో